పిచ్చిదానా, వాడు ఆ క్షణంలో బింకానికి అలా మాట్లాడినా మనం తిరిగి వస్తున్నప్పుడు ఆ భాగీరథి అన్న మాట నీకు వినపడలేదా? మాకేం మిగిలింది నీకేం మిగిలిందని అన్నది. మనం వార్నింగ్ ఇవ్వగానే మాట మార్చి అలా అన్నవాళ్ళు వీడు వేళ్లాడినా కాళ్ళు పట్టుకున్నా వాళ్లతో కలుపుకోరు, విదిలించి మరీ వదిలించుకుంటారు. అప్పటికప్పుడు బింకానికి పోయినవాడు మనతో రాకపోవచ్చు, అంతేగాని మనం మన ఇంటికి చేరేలోపు వాడు మనల్ని వెతుక్కుంటూ వచ్చి తీరతాడే. అవును స్వర్ణ, అమ్మమ్మ గారు చెప్పింది కరెక్ట్. వాళ్ళొట్టి డబ్బు మనుషులు. వాళ్ళు కావచ్చక్క, బావ డబ్బు మనిషి కాదుగా. అలా తెగించి అమ్మమ్మని ఎదిరించి మాట్లాడినోడు ఎలా వస్తాడని నమ్మమంటావు? ఇది వరకు అలా అని ఎన్నిసార్లు తిరిగి రాలేదు. ఆ నమ్మకంతోనే ఉండమంటున్నాను. ఆ హారతి మోజులు పడి తన్ని డబ్బును వద్దనుకోవచ్చు గాని డబ్బు హోదా ఏమీ లేని సాకేత్ని ఆ హారతి అంగీకరించదు. తప్పకుండా తనని చీ అంటారు, చీత్కరించుకుంటారు, అసహించుకుంటారు. అప్పుడింక ఏ గత్యంతరము లేక మన దగ్గరికి రాకుండా ఏం చేస్తాడు చెప్పు? అవును స్వర్ణ, మనం కాదన్నాక అటు వాళ్ళు కాదన్నాక వాడు ఆలోచనలో పడతాడు, తప్పకుండా ఇంటికొస్తాడు. మీరు ఓదారుస్తూ ధైర్యం చెప్తున్నారు కానీ బావ సంగతి మీకు తెలీదా? ఎంత మొండితనం ఉందో, ఎంత పట్టుదలున్న మనిషో మీకు తెలీదా? మీరన్నట్టు అటు ఇటు వెళ్ళలేక, ఇటు రాలేక నలిగి మరేదన్నా ఆలోచిస్తే